ఎన్నికల్లో ఎంపీ సీట్ల విజయంలో ఎక్కడ తగ్గేదలే అన్నట్లు వ్యవహరిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. నిజంగానే కారు పార్టీ లోక్సభ ఎన్నికల ఫలితాల్లో సత్తా చాటుతుందా? గెలుపు ధీమాపై బీఆర్ఎస్ నాయకుల ధీమాకు కారణాలు ఏమై ఉంటాయి? ఇక పూర్తి వివరాలు మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు లైవ్లో. రామ్, చెప్పండి, అసలు బీఆర్ఎస్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయానికి వస్తే ఒకవైపేమో కార్నర్ మీటింగ్స్, మరొక వైపేమో ప్రచార సభలు, మీటింగ్స్ చాలా వరకు ప్రజల్లో వెళ్ళడానికి దూసుకెళ్ళడానికి చాలా ప్రయత్నం అయితే చేసింది. మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో బీఆర్ఎస్ ఎలా ఉండబోతుందంటారు? ఆనంద్, ఏదైతే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకి పోలింగ్ ప్రక్రియ మూసింది. నిన్న ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు అధికారికంగా పూర్తయినప్పటికీ రాత్రి 7-8 గంటల వరకు కూడా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగిందని చెప్పి అనుకోవాలి. అయితే ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎక్కడ కూడా రీపోలింగ్ అవసరం లేకుండా నిన్న పోలింగ్ జరిగింది. దాని ఎన్నికల కమిషన్ కూడా బాగా సంతృప్తి పడడం తెలిసింది. అయితే ముఖ్యంగా రాజకీయంగా చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉండి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉంది. గతంలో 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా 80 సీట్లతో అధికారంలో ఉన్న సమయంలోనే 17 లోక్సభ స్థానాలకి కేవలం 9 పార్లమెంటు స్థానాలు మాత్రమే సాధించింది. అంటే రెండోసారి అధికారంలోకి వచ్చిన సమయంలోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 5 నెలలకు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనే బీఆర్ఎస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉండి కూడా కేవలం 9 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. మిగతా 4 సీట్లలో బీజేపీ, 3 సీట్లలో కాంగ్రెస్ పార్టీ, 1 సీటు ఎంఐఎం ఈ విధంగా పంచుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న నిన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న ముగ్గురు వ్యక్తులకు మాత్రమే ఈరోజు సీట్లు జరిగింది. ఒకటి ఖమ్మం ఎంపీ నామనాగేశ్వరరావు సిట్టింగ్ ఎంపీ, అదేవిధంగా మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, అదేవిధంగా మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి, ఈ ముగ్గురు మాత్రమే ఈరోజు సిట్టింగ్ ఎంపీలుగా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. మిగతా చోట్ల అందరూ కూడా అటు బీజేపీ వైపు, ఇటు కాంగ్రెస్ వైపు వెళ్ళారు. ముఖ్యంగా చేవెళ్ళలో చూస్తే రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా జైరాబాద్లో సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్, అతను బీజేపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు. మెదక్లో కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి వెంకటరామరెడ్డి పోటీ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా పెద్దపల్లిలో ఉన్న సిట్టింగ్ ఎంపీ నేతకాని వెంకటేష్ కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీజేపీలో చేరడం జరిగింది. వరంగల్ పసును దయాకర్ సిట్టింగ్ ఎంపీ పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీలో చేరి ఉన్నాడు. అదేవిధంగా మహబూబాబాద్ కవిత, అదేవిధంగా ఖమ్మం నామనాగేశ్వరరావు, మహబూబ్నగర్ మన్నె శ్రీనివాసరెడ్డి, నాగర్ కర్నూలులో ఉన్న సిట్టింగ్ ఎంపీ కూడా అతను బీజేపీలో చేరి అతని కొడుకు భరత్ ఇక్కడ ఈరోజు ప్రస్తుత పరిస్థితిలో బీజేపీ పోటీ చేస్తారు. ఇట్లా 9 మందిలో కేవలం 3 మాత్రమే సిట్టింగ్ ఎంపీలుగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. మిగతా అన్ని చోట్ల కూడా కొత్త అభ్యర్థులకు పార్టీ అవకాశం ఇచ్చింది. ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా కేసీఆర్ 17 రోజుల పాటు దాదాపు 20 నుంచి 22 కార్నర్ మీటింగ్లతో, రోడ్ షోలతో ఎన్నికల ప్రచారం నిర్వహించాడు. అదే కేటీఆర్, హరీష్ రావులు కూడా పెద్ద ఎత్తున రోడ్ షోలు నిర్వహించారు. అదేవిధంగా ప్రజా ఆశీర్వాద సభల పేరుతో చేవెలలో, మెదక్లో, కరీంనగర్లో కూడా కేసీఆర్ బహిరంగ సభలు నిర్వహించడం జరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే 39 సీట్లతో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కూర్చున్న బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎజెండా లేకుండా పోయిందని చెప్పి అనుకోవాలి. ఈ పార్లమెంట్ ఎన్నికలు కేవలం జాతీయ స్థాయి జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల మధ్య ఈ ఎన్నికలు జరిగినట్టుగా మనం భావించాలి. అటు ప్రధాని నరేంద్ర మోడీ 3వసారి ప్రధానిగా అయ్యి హ్యాట్రిక్ పొందాలని, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా గత 10 సంవత్సరాలుగా అధికారానికి దూరంగా ఉండి రాహుల్ గాంధీ నేతృత్వంలో రేపు ఇండియా కూటమి అధికారం రావాలని చెప్పి 2 జాతీయ పార్టీలు ప్రధానంగా ఈరోజు ఎన్నికల్లో ఎజెండాగా ముందుకు పోయి, బీఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ వాదం కోసం, రేపు పార్లమెంట్లో రావాల్సిన విధుల కోసం కొట్టాలంటే బీఆర్ఎస్ బలం ఖచ్చితంగా అవసరమని చెప్పినప్పటికీ కూడా అది పెద్దగా ఆ ఎజెండా పెద్దగా పనిచేయలేదని చెప్పి అనుకోవాలి. కానీ కేసీఆర్ మాత్రం ఎన్నికలకు చివరి రోజు ముందు కూడా, పోలింగ్కు 2 రోజుల ముందు కూడా మీడియా సమావేశంలో కాంగ్రెస్, బీజేపీల కంటే మెరుగైన ఫలితాలు బీఆర్ఎస్కు వస్తాయి, ఖచ్చితంగా 10 నుంచి 12 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది. నేను సభలు సమావేశాల సందర్భంగా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కాంగ్రెస్ పట్ల 6 గ్యారెంటీల అమలు విషయంలో పూర్తిగా విఫలమైంది. కరెంటు సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. తాగునీరు, సాగునీరు లేకుండా కూడా ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ పట్ల పూర్తి వ్యతిరేకత ఉందని చెప్పారు. బీజేపీ విషయంలో మాత్రం అసలు 1 లేదా 1
వస్తే ఆ ఒక సీటు మాత్రమే వస్తుందని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నిన్న పోలింగ్ జరిగిన పరిస్థితుల్లో చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ చాలా చోట్ల 3వ ప్లేస్కు వెళ్ళిందని చెప్పి అనుకోవాలి. సొంతంగా మెదక్ జిల్లాలో గజ్వేల్ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీఆర్ మెదక్ జిల్లాలో కూడా ఈరోజు అక్కడ మాజీ మంత్రి హరీష్ రావు ట్రబుల్ షూటర్గా పనిచేస్తున్న హరీష్ రావు అక్కడ మెదక్లో కూడా బీఆర్ఎస్ ఏ స్థాయిలో ఉంటుందని చెప్పి కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. ప్రస్తుతం విశ్లేషకులు చెప్పిన దాని ప్రకారం మెదక్లో కూడా 3వ ప్లేస్కు వెళ్తుందా అనే భయం కూడా బీఆర్ఎస్కు పట్టింది. కాబట్టి ఈ విధంగా మొత్తం కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న ఆశలు 4-5 సీట్లలో అందులో మెదక్ ఒకటి, తర్వాత కరీంనగర్, పెద్దపల్లి, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, ఆదిలాబాద్ ఈ 4-5 సీట్లపై భారీ నాగర్ కర్నూలు ఈ 5-6 సీట్లపై భారీ ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్ పార్టీకి అది నిజంగా భంగపాటు ఎదురవుతుందని చెప్పి అనుకోవాలి. ఎక్కడ కూడా నిన్న విశ్లేషణ పోలింగ్ జరిగిన సరళి గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ బూత్లకు వచ్చి ఓటు వేయడం అన్ని పరిణామాలు చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ 1-2 కూడా ఫలితాలు సాధించే అవకాశాలు మెరుగ్గా కనబడతలేవని చెప్పి మనం అనుకోవాలి. రామ్, మరి అనుకోవచ్చా బీఆర్ఎస్కు మైనస్ అయినటువంటి పాయింట్స్ మనం చూస్తే ఇటు ఒక వైపేమో కూతురు కవిత లిక్కర్ కేసులోకి సంబంధించి జైలు పాలైంది, దాంతోపాటు ఇప్పుడు అధికారం కోల్పోయినటువంటి సిచ్యువేషన్ అయితే అటు ఒక నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు, ఇటు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రజలకైతే కొంత అయితే వ్యతిరేకత స్టార్ట్ అయినటువంటి ఈ నేపథ్యంలో అంటే పుంజుకోవడానికి నానా ప్రయత్నాలు చేశారు. మరి ప్రధానంగా డిఫాల్ట్ అయినటువంటి అంశాలు ఏమై ఉండొచ్చు అంటారు బీఆర్ఎస్? ఆనంద్, ఈరోజు ఈ ఎన్నికలు కేవలం 2 జాతీయ పార్టీల మధ్య జరుగుతున్న ఎన్నికలుగానే ఎక్కువ మంది ప్రజలు పెద్ద ఎత్తున చూసినట్టు కనబడతా ఉంది. ముఖ్యంగా 10 ఏళ్ల పాటు పరిపాలించిన మోడీ పాలనలో ఎదురైన ఇబ్బందులు, తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేయబోయే అంశాలు ఏందనేది మాత్రమే పెద్ద ఎత్తున చూసినట్టు కనబడతా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమలు భాగంగా ఫ్రీ కరెంటు, తర్వాత 200 యూనిట్లకు ఉచిత విద్యుత్తు, ఇతరత్ర అంశాలు కూడా కొంత ప్రజల్ని ఆకర్షించాయని చెప్పి అనుకోవాలి. ముఖ్యంగా ఈసారి ఎన్నికలు ఓటేయకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసినట్టుగా 6 గ్యారెంటీల అమలుకు ఇబ్బంది అని చెప్పి అది కూడా ఒక ప్రయత్నం, అది కూడా ఒక అంశం పనిచేసిందని చెప్పి. ఎందుకంటే 2,500 ప్రతి మహిళకి అకౌంట్లో వేస్తామని చెప్పి 500 రూపాయలు గ్యాస్ సిలిండరు ఫ్రీ అని చెప్పి ఆగస్టు 15వ తేదీలోగా ఏదైతే రైతులు తీసుకునే రుణమాఫీ ఉందో ఖచ్చితంగా అది ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ ఏ ఏరియాకి వెళ్ళినా కూడా ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్పడం, ప్రమాణం చేసి చెప్పడం వంటి అంశాలు